గుడ్ మార్నింగ్ దోస్తులు, మీరందరు బాగున్నారా? మీరందరు బాగుండాలన్న దేవుణ్ణి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శివరాత్రి పండుగ బాగా జరుపుకున్నారా? అందరు బాగుండాలన్న శివయ్యని కోరుకున్నాడా? ఈ శివరాత్రి అందరికీ మంచి జరగాలి, అందరిలో మనం ఉండాలా, శివుని కృప మీ పైన ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే ఒక మంచి సూపర్ ఈజీ చట్నీ చూపిస్తున్నాను. మా అమ్మ చేసేది ఇది. ఇదో చూసురా, నేను పల్లీలు ఒక కప్పు, పల్లీలు తక్కువ ఉన్నప్పుడు చేసుకునే ఈ చట్నీ సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీరు బాగుంటుంది. ఇగో ఈ పల్లీలు, ఇందులో ఒక పావు కప్పు పల్లీలు, 2 ఉల్లిపాయలు, మీడియం సైజు 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, ఎక్కువ వేయలేదు, ఒక 2 రెమ్మల కరివేపాకు, దీంతో 2 స్పూన్ల జీలకర్ర, ఉప్పు వేసాను. ఇక మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇవి. ఇంకో 2 నిమిషాలు సిమ్ముల్లోనే వేయించేస్తే సరిపోతుంది. ఇవి వేగిపోయిన చేస్తారు మంచిగా. ఉల్లిపాయ మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, ఇట్లా లైట్గా వేడైపోతే సరిపోతుంది. కరివేపాకు అయితే మంచిగా వేగాలి. మీకు ఇష్టమైతే కరివేపాకు వేయించుకున్నప్పుడు వేయండి, లేదంటే పోపులో కూడా వేస్తే సరిపోతుంది. ఇట్లా వేసిన కరివేపాకు పిల్లలు తినరు కదా, తీసి పడేస్తారు కదా, కొందరు పెద్దలు కూడా తినరు. ఇట్లా వేసినా మనకు మంచిగా లోపలికి పోతాయి, అందుకనే వేసాను నేను. ఇప్పుడైతే ఇక వీటిని చల్లారినాక మిక్సీకి వేసుకున్నాం. ఇవి బాగా చల్లగా అయిపోయినాయి దోస్తులు. ఇప్పుడు ఇవి మిక్సీకి వేసుకుందాం. మంచిగా మిక్సీ వేసుకున్నాను దోస్తులు. మీకు దోశల్లోకి అయితే ఇట్లా గట్టిగా చేసుకోండి, ఇడ్లీలోకి అయితే కొంచెం ఇందులో వాటర్ పోసి కలిపేస్తే కొంచెం పలచగా అయిపోతుంది. ఇప్పుడు గిన్నె పెట్టి నూనె పోసిన తాలింపు దినుసులు వేసేద్దాం. దెన్ జీలకర్ర, ఆవాలు, మినపప్పు, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి నా దగ్గర లేదు, ఉంటే వేసుకోండి. ఇంక ఇప్పుడు ఈ మిక్సీ పట్టింది అందులో వేసేద్దాం. ఈ పోపు కొంచెం గోలాలి. పోపు మంచిగా ఫ్రై అయిపోయింది. ఇగో ఇప్పుడు మనం ఫ్రై పట్టుకున్నాం ఇది వేసేసి కొంచెం ఈ చుట్టుపక్కల ఉన్న పోపు అంతా ఈ చట్నీలోకి వచ్చేలా కలిపేస్తే మన ఉల్లిపాయ పల్లి చట్నీ రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి వీడియో కింద. థ్యాంక్ యూ దోస్తులు, బాయ్.